Praise the Lord. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 33 అధ్యాయము 6వ వచనం. సామ్స్ 33 and verse 6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. By the word of the Lord were the heavens made, and all the host of them by the breath of his mouth. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినము దేవుడు మనకిచ్చారు. ప్రభు దినం ఇది. దీని యందు మనం సంతోషించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును గణపరచాలి. అప్పుడే మన జీవితంలో నెమ్మది, సంతోషము, ఆనందం ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆయన ఆరాధించాలి అంటే, ఆయన సృష్టికర్త, మాట చేత సమస్తమును సృష్టించిన వాడు. పిల్లరా, ఆ యొక్క సృష్టిని గురించి ఆలోచించినప్పుడు కానీ ఆయన ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సృష్టిని ఆయన మాట చేత కలిగజేశారో అది మనం వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు కల్లారా ఆయన ఎంత గొప్పవాడో అది మనకు గుర్తుకొస్తుంది. తద్వారా ఆయన యందు మనం బలపరచబడతాం, ఆయనను గణపరుస్తాం, ఆయన యందు మనం సంతోషిస్తాం. మన యొక్క పరిస్థితులు బట్టి కాదు కానీ, మన జీవితం బట్టి కాదు కానీ, దేవుడిచ్చేటువంటి జీవితాన్ని బట్టి, దేవుడిచ్చేటువంటి బలాన్ని బట్టి మనం ఆయన యందు సంతోషించి ఆయన గణపరుస్తాం. పిల్లరా, అప్పుడే మన జీవితంలో నెమ్మది ఉంటుంది. చూడండి, ఎవరైనా సహాయం చేస్తారు అని మన నమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తామండి? ధైర్యంగా ఉంటాం. పిల్లరా, మన దేవుడు నిత్యము మనతో ఉండి సహాయం చేసేవాడు కాబట్టి ఆయన మన ఈ విడువడు అని వాక్యం చెప్తుంది. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు మనం బలపరచబడి సంతోషం, సమాధానంతో ఉంటాం. అలాంటి కృప దీన్ని మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, సర్వమును ఒక్క మాట చేత సృష్టించినటువంటి దేవా, ఏది కూడా అసాధ్యమో కాదు మీకు. అలాంటి మహోన్నతమైన దేవా, మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కీర్తనకారుడు పాడుకుంటున్నాడు. ఆకాశం చూసినప్పుడు, భూమి సర్వ సృష్టిని చూసినప్పుడు మీరు ఎంత గొప్ప దేవుడవో, ఎలాంటి ప్రభావం గలవాడవో, ఎలాంటి శక్తిమంతుడవో ప్రభా తన జీవితంలో మీ అందు సంతోషించినాడు. మేము కూడా ప్రభువునందు సంతోషించి మీ అందు బలపడి మీ ద్వారా మా జీవితాల్లో నెమ్మది, ఆనందం, సంతోషం కలిగి ఉండడానికి సాయం ఇచ్చేయండి. అలాంటి విశ్వాసం కలిగిన వారమై మేము జీవించినప్పుడు ప్రభా వ్యక్తిగతంగా మేము బలపరచబడి ఆరోగ్యంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇలాంటి తృప్తి కలిగినటువంటి జీవితము వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి దయచేయమని మమ్మల్ని చేతిగా అప్పగించుకుంటూ మరొకసారి మీ సర్వోన్నతమైనటువంటి వాక్కు చేత ఎలాగ సర్వమును సృష్టించినారో, అవును, ఒక్క మాట చేత మేము బ్రతుకుతాం, మేము జీవిస్తాం, మా జీవితాల్లో నెమ్మది, సంతోషం ఉంటుంది. అలాంటి కృపను దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Amen. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 33 and verse 6 reminds us of the ultimate power of God's word. The heavens and everything within them were created simply by His command. What is impossible for human beings is effortless for the Creator. Amen.